ధవళేశ్వరంలో డ్రై ఫ్రూట్ బొబ్బట్టు తినాలంటే మనం ధవళేశ్వరం బ్యారేజ్ గడే తినాలి. ఇక్కడ ఎందుకు తినాలంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ తో కలిపి చేస్తారు, అదిరిపోద్ది. దట్టు ఏంటంటే ఇది చాలా ఫేమస్ కూడా. సతీష్ బ్రో అయితే నియర్లీ 5 years నుంచి ఈ బొబ్బట్ల షాప్ అయితే రన్ చేస్తున్నారు. అయితే నార్మల్ లైవ్ బొబ్బట్టు అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బొబ్బట్టు లైవ్ లోనే చేస్తారు. అయితే ఈజీ మేకింగ్ తో సింపుల్ గా మన ముందే చేసేస్తున్నారు ఈ లైవ్ బొబ్బట్టు. మనం అయితే డ్రై ఫ్రూట్ బొబ్బట్టు చెప్పేసాం. ఇంక సెకండ్ కి ఇక్కడ క్రౌడ్ అయితే పెరిగిపోతున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తున్నారు ఈ బొబ్బట్టుని. వచ్చిపోయే వాళ్ళు అయితే లైవ్ లో పార్సల్ చేయించుకుంటున్నారు. ఈ వాడైతే నిమిషానికి 10 బొబ్బట్లు అయితే వేస్తున్నాడు నాన్ స్టాప్ గా. అంతగా లేదు ఈ షాప్. ఫైనల్లీ చాలా సేపు తర్వాత మేము చెప్పిన డ్రై ఫ్రూట్ బొబ్బట్ అయితే వచ్చింది. ఈ చల్లని క్లైమేట్ లో వేడి బొబ్బట్ తింటే ఉంది. ఇందాక చెప్పినట్టు అదిరిపోయింది. ఆ జీడిపప్పు అండ్ బాదం పప్పు మిక్సింగ్ తో మామూలుగా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ బొబ్బట్ కాస్ట్ వచ్చి 25 రూపీస్. పూర్ణం బొబ్బట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఇక్కడ చాలా మంది పార్సల్ బాక్స్ తీసుకెళ్తున్నారు. ఇంక ఈ పార్సల్ బాక్స్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. రాజమండ్రి గడియం కడిపలంక బొబ్బర్లంక వాళ్ళు అయితే ఈ షాప్ దగ్గరకు వచ్చి మరి ఆగి బల్క్ గా పార్సల్స్ తీసుకెళ్తారంట. అంత ఫేమస్ ఈ షాప్. ఎన్ని ఫంక్షన్స్ కి స్వీట్స్ అండ్ లైవ్ బొబ్బట్లు కూడా ఆర్డర్ తీసుకుంటారంట. వీలైతే పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫైనల్లీ అడ్రస్ వచ్చి మన ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ పక్కనే ఉంటుంది డ్రై ఫ్రూట్ లైవ్ బొబ్బట్ల షాప్. మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ట్రై చేసిన ఫుడ్ ఐటమ్. అలాగే ఈ డ్రై ఫ్రూట్ బొబ్బట్ నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీలో ఎవరైనా తినుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఊర్లో కూడా బెస్ట్ ఫుడ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.